ఇక మొదట్లో గగన్ తన భార్య మీరని డైవర్ట్ చేయడానికి ఒక డ్రామా ఆడుతాడు. నా పెళ్ళామంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి మెల్లపూలు హల్య కొంటూ ఉంటాడు. ఇదంతా ఎందుకు చేస్తుందంటే మీరా తనని ఫాలో అవ్వకుండా ఉండడానికి అని శారదని సీక్రెట్లీ కలవడానికి. ఇంకోవైపు ఒక లేడీ సీఐ శంకర్ని చంపడానికి సుపారీ ఇస్తుంది. రౌడీలకు చాలా డబ్బులు ఇచ్చి శంకర్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, వాడిని లేపేస్తే మనకి మంచిది అని చెప్పేస్తుంది. శంకర్ ఆఫీస్కి వెళ్తున్న దారిలో రౌడీలకు యాక్సిడెంట్ డ్రామా ఆడుతారు. ఇద్దరు రౌడీలు కొట్టుకుంటూ రోడ్ బ్లాక్ చేస్తారు. శంకర్ కార్ దిగి వాళ్ళని తిడుతూ ఉంటే మమ్మల్ని చంపాలి అంటే ముందు మీరు బతికి ఉండాలి కదా సార్ అని అటాక్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. సీఐ శంకర్ ఒక్కడే అందరు రౌడీలతో గట్టిగా పోరాడుతూ ఉంటాడు. కానీ రౌడీలు ఎక్కువ మంది ఉండడం, ప్లాన్గా అటాక్ చేయడం వల్ల శంకర్కి చాలా దెబ్బలు తగులుతూ ఉంటాయి. శంకర్ని చంపడానికి రౌడీలు కత్తిలు తీస్తారు. శంకర్ తన ప్రాణాలు కాపాడుకోవడానికి ట్రై చేస్తాడు. కత్తి తగిలి చాలా బాధపడుతూ ఉంటారు. ఫైనల్గా శంకర్ ఈ అటాక్ నుంచి ఎలా తప్పించుకుంటాడో అనేది మన నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ.